ఆలోచించి మాట్లాడతారా సార్ మీరు? కొన్నిసార్లు ఆలోచించి మాట్లాడతా, చాలా సందర్భాల్లో ఆలోచించకుండా మాట్లాడతా. ఓకే. అదే ఇప్పుడు ఇంతమందిని అడుగుతుంటే నేను ఆసువుగా చెప్పడానికి కారణం ఏంటంటే, వాళ్ళు అడిగేవన్నీ ఆల్రెడీ నాకు నేను అడుక్కున్నవే ఏనాడో. ఏనాడో. సో మనిషికి ఎక్కువ సమస్యలు లేవు అట్లా కనిపిస్తుంది. ఓకే. ఓకే. సో ఆధ్యాత్మిక పరంగా, డబ్బు పరంగా, మానవ సంబంధాల పరంగా, ఇట్లా సామాజికంగా ప్రతి ఒక్కరికి కొన్ని ప్రశ్నలు ఉంటాయి. అట్లా మనం జల్లెడబడుతూ పోతే సమస్త మానవాళికి కొన్ని ప్రశ్నలు బాధిస్తున్నాయి, వాటికి జవాబు దొరకదు. సో అవి అందులో మానవాళిలో నేను కూడా ఉన్నా. అదే అదే. సో 2009 ఆ ప్రాంతంలో సో నేను చాలామంది నా ప్రశ్నలు అడుగున్నాను. రకరకాల వ్యక్తులు రకరకాల జవాబులు చెప్పడంలో నాకు అర్థమైంది ఏంటంటే, వాళ్ళకు కూడా తెలిసి చెప్తలేరు, ఆలోచించే చెప్తున్నారు. ఆలోచించి. సో ఒక ఇంటి అడ్రస్ చెప్పినట్టు చెప్పాలి ఎవడన్నా జవాబు. అదే అదే. నాకు దొరకలే అట్లా. అదే ఆ వీడియోలో నేను అన్ని వీడియోలు చూస్తాను. నేను ఆల్మోస్ట్ ఒక 50కి ఎబోనే చూశాను నేను. అన్నిట్లలో ఎక్కడ తడబడట్లేదు మీరు. అదే ఇప్పుడు ఆచరించింది చెప్పడానికి ఆలోచించిన అవసరం లేదు. రెండోది, మనం ఏదైనా ఒకటి చేస్తూ ఉన్నప్పుడు సింప్లిఫికేషన్ అవుతుంది. ఓకే. నేర్చుకున్న. సో ఇప్పుడు నేను చెప్తున్నంత సులువుగా 2011-12 ప్రాంతాల్లో చెప్పలేకపోయినా. అప్పుడు నాకు తెలుసు కానీ చెప్పడం తెలియదు. చెప్పనీకి. సో ప్రశ్నలు ఎక్కువ లేవు. అడిగిన ప్రశ్నలు మళ్ళీ అడిగినప్పుడు నేను దానికి ఇంకాస్త సింప్లిఫై చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. సో ఆ సింప్లిఫికేషన్, ఇప్పుడు వంట వండుతూ ఉంటే కొంచెం వండడం సులువు అవుతుంది. ప్రత్యేకంగా మనం సులువుగా చేయాలని ఏమనుకో, ఒక ఎఫిషియన్సీ వచ్చేస్తుంది. అట్లా ఎవరు ఏది అడిగినా నేను ఏం చెప్తున్నా. అలాగని ఎవరన్నా కంప్యూటర్ ఎలా రిపేర్ చేయాలని అడిగితే నాకు తెలియదు అని చెప్తాను. సో ఎవరు అడిగినా చెప్పడానికి నా దగ్గర అన్ని సమాధానాలు లేవు. కానీ జీవితానికి సంబంధించి, ఆధ్యాత్మికతకు సంబంధించి, ఒక సహజంగా ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలి, ఆ విషయాలకు సంబంధించి, అసలు కోపం ఎందుకు వస్తుంది, ద్వేషం ఎందుకు వస్తుంది, దుఃఖం ఎందుకు వస్తుంది, కోట్ల ఆస్తుందా, బాధ ఎందుకు అవుతుంది, ఇట్లాంటి విషయాల గురించి నా దగ్గర జవాబులు ఉంది. ఆ జవాబులు ఎక్కడివి? ఆలోచించి ఫిలాసఫర్గా చెప్తున్నవి కాదు, నేను ఆచరిస్తున్నా. ఈరోజు నేను ఉదయం లేచిన దగ్గర నుంచి ఒక పక్క వంట చేసుకుంటూ, ఒక పక్క పుస్తకాలకు సంబంధించిన అడ్రస్ నేనే తీసుకొని, కొంచెం కూడా కన్ఫ్యూజన్ లేకుండా రాసుకొని, మళ్ళీ ఒక పక్క పాటలు వింటూ మధ్య హార్మోని వాయిస్తూ, ఆ తర్వాత పుస్తకాలకు సంతకం పెట్టుకొని, ప్యాకింగ్ చేసుకొని, వంట పూర్తి చేసుకొని, ఆ తర్వాత ఒక బుక్ కూడా రాస్తున్నా. అది కూడా రాస్తూ, ఇప్పుడు నిజానికి మనసులో స్పష్టత లేకపోతే ఇన్ని పనులు చేయడం, అది సరిగ్గా చేయడం సాధ్యం కాదు. సో నేను కొన్ని సంవత్సరాలుగా నేను ఏదైతే చెప్తున్నానో నేను దాన్ని పరిపూర్ణంగా ఆచరిస్తున్నాను అన్నమాట. ఉదాహరణకి కోపం గురించి ఎవరిని అడిగితే నేను ఆలోచించి చెప్తలేను. ఆలోచించి ఎవడు చెప్తాడు, వాడికి కోపం ఉంది, వాడికి ద్వేషం ఉంది, కానీ వాడు ఏదో ఐడియా చెప్తున్నాడు, వాడికి కూడా తెలియదు అది. ఇప్పుడు నా కోపం రాదు. నేను కోపం ఒకవేళ వస్తే ప్రదర్శిస్తాను, నటిస్తాను. లేదా ఒకవేళ నిజంగా నాకు ఏదైనా కోపం వచ్చే సందర్భం వస్తే అది సెకండ్కు మించి ఉండదు. నాకు ఎవరి మీద ఏ ద్వేషం లేదు, ఎవరి మీద ప్రత్యేక ప్రేమ లేదు. ఆహా. నాతో దగ్గరున్న వాళ్ళతో చనువుగా ఉంటాను, అది వేరే సంగతి. చనువు వేరు, ప్రేమ వేరు. అట్లా మన ఇంట్లో ఒక 3 కుక్క పిల్లలు ఉంటే అన్నిటినీ ప్రేమిస్తావు, కానీ ఒక దాంతో ఎక్కువ ఆడుకుంటావు చనువు వల్ల. సో దాంతోపాటు అధ్యయనం, నాకు రకరకాల మనుషులు నా ప్రశ్నలకు ఇచ్చిన సమాధానాలు నేను ఆచరించి చూస్తే నాకు తెలిసింది ఏంటంటే వాళ్ళకు కూడా సరిగ్గా తెలియదు. తర్వాత కొందరు ఉన్నారు, నేను చూశాను, నేను వేరే వీడియోస్ కూడా చూస్తాను. అంటే ఇక్కడ తప్పున్నదని కూడా నేను చెక్ చేశాను. అంటే మీరు మాట్లాడేది ఉంటుంది కదా, అది నేను ఒకసారి డేర్ గురించి ఒకటి చేశారు కదా, భయపడద్దని. అది నేను చేసి చూశాను ఆఫీస్లో, అది ఓకే అయింది. అట్లా నేను నమ్మాను. అదే ఆచరించినప్పుడు అది రూఢిగా ఉంటుంది ఆ వ్యాఖ్య. అంటే మనం మాటల్ని ఒకరిని నమ్మించడానికి వాడేది కాదు. మాట చాలా శక్తివంతమైంది ఒకవేళ ఆచరించి చెప్తే. అట్లా కాకుండా ఊరికి ఇప్పుడు
ఒక డైరెక్టర్ సినిమా డైలాగులు రాస్తాడు, హీరోతో చెప్పిస్తాడు ప్రేమ అంటే ఏంది, అసలు ఎలా ప్రేమించాలి, ఊరిని ఎట్లా బాగు చేయాలి. వాడు చేయడు, అవును. వాడు ఊరికే రాస్తున్నాడు డైలాగులు హీరోతో చెప్పించడానికి. సేమ్ విషయం ఒక స్పిరిచువల్ పర్సన్ చెప్పినప్పుడు, ఒక రైటర్ రాసినప్పుడు, ఆ 2 డైలాగులు సేమ్ అయినప్పటికీ రెండింటికి జమీన్ ఆసమాన్ ఫరక్ ఉంటుంది. ఒకడు ఓన్లీ ఆలోచించి రాస్తారు, చెప్తున్నాడు ఊరికే అట్లా, చెప్తున్నాడు, రెండో వాడు తను చేస్తున్నాడు. అది చేస్తున్నాడు కాబట్టి కరెక్ట్. చేస్తున్నవాడు, జీవిస్తున్నవాడు ఆలోచించక్కర్లే. ఇప్పుడు చిన్నపిల్లలు స్కూల్కి వెళ్తారు, ఇంటికి వచ్చేస్తారు, ఆలోచించి వస్తారా ఏమన్నా, వచ్చేస్తారంటే తెలిసిపోయింది ఆల్రెడీ. ఎవరిని అడిగారు అడ్రస్సు, ఒక ఫస్ట్ టైం కొంచెం అటు ఇటుగా చెప్తారు, ఒక 20వ సారి 30వ సారికి అడ్రస్ ఎలా చెప్పాలో కూడా తెలుస్తుంది. అట్లాగే జ్ఞానము కూడా వాక్కుగా మార్చి చెప్పినప్పుడు దానికి అనుభవం ప్రమాణం కావాలి. ఆలోచన ప్రమాణం అయితే పక్కవాడిని తప్పుదోవ పట్టిస్తుంది ఖచ్చితంగా. అందుకని ఎవరెవరైతే నన్ను అడుగుతున్నారో వాళ్ళకి నేను ఆసుగా చెప్తున్నానో, అది మొదటిసారి విని అప్పటికప్పుడు ఊహించి చెప్తున్నదో, ఆలోచించి చెప్తున్నదో, లేదా కల్పించి చెప్తున్నదో కాదు. ఆ ప్రశ్నలు నాకు నేను ఎన్నోసార్లు అడుక్కొని ఉన్నాను. అందుకని వాళ్ళు అడిగినప్పుడు, ఉదాహరణకు ఒక లాల్గుడి జయరామన్ స్టేజ్ మీద ఉన్నాడు, చెప్పండి ఏం పాట వాయించాలంటే ఎందరో మహానుభావులు వాయించండి, అలాగే అని ఎందరో మహానుభావులు వాయించాడు. లాల్గుడి జయరామన్ అప్పటికప్పుడు ఎందరో మహానుభావులు నేర్చుకుని వాయిస్తున్నాడు. ఆల్రెడీ అది 100,000 సార్లు వాయించున్నాడు. కానీ ఇప్పటి వరకు వాయించిన దానికి సేమ్ మెకానికల్గా కాకుండా ఇంకాస్త సింపుల్గా, ఇంకాస్త అందంగా ఎట్లా వాయించవచ్చు అనేది ఒక ప్రయోగం నేర్చుకున్న కొద్ది. ఇప్పుడు చాలామంది ఎందరో మహానుభావులు ఫస్ట్ వాయించడం ఎట్లుంటుంది, అది మామూలుగా ఇన్స్టిట్యూట్ నుంచి బయటికి ఇటు ఉంటుంది. అదే ఎందరో అని వాయిస్తాడు వాడు, కరెక్టే ఇది. కానీ ఇప్పుడు వాడికి పాఠం వచ్చు, కానీ ఒక 20 ఏళ్ళ తర్వాత వాడిని ఎవరిని అడిగారు అనుకో, ఒక అందం వస్తుంది, సో ఆ రమణీయత వస్తుంది. ఇప్పుడు భాషల్లో పరివర్తన వచ్చింది నాకు, నా అనుభవంలో ఏ మార్పు లేదు. అప్పుడు తెలుసుకున్నది, ఇప్పుడు జీవిస్తున్నది, అప్పుడు ఆచరించింది ఒక్కటే. కానీ చెబుతున్నప్పుడు ఇప్పుడు కొంచెం సులువుగా చెప్పగలుగుతున్నా, అంతవరకు ఓకే. మీరు మళ్ళీ అందరితోనే ఒక తీరే ఉంటారు 100%. ఇది కూడా నేను గమనించాను. అంటే నాకు ఎవరి మీద మమకారము కానీ ఆపేక్ష కానీ ఏముండదు. విషయమే నాన్ను ఇంకో వ్యక్తిని కలిపేది. ఇప్పుడు మన ఇద్దరిని కలుపుతున్నది ఈ ప్రశ్న జవాబు అంతే, ఇక వేరేవేవి కావు. అయినా కూడా ప్రాపంచికంగా నేను ఉన్నందుకు, ప్రాపంచికంగా ఈ కులాలు ఉన్నాయి, మతాలు ఉన్నాయి, ఆర్థిక అసమానతలు ఉన్నాయి, కొట్లాటలు ఉన్నాయి, కుట్రలు ఉన్నాయి, కుతంత్రాలు ఉన్నాయి, వాటి పట్ల ఇరుకుతూ ఉంటా. నాకు తెలుసు జీవితం ఎట్లా హఠాత్తుగా చేజారిపోతుంది. చాలామంది మంచి మంచి వాళ్ళు ఒక్క తప్పుడు మాట మాట్లాడి మొత్తం జీవితాన్ని నాశనం చేసుకుంటారు. చాలా మంచిగా ఉన్నవాడు కోపంలో ఒక నెత్తి బలగొట్టి ఒకడు 7 ఏళ్ళు జైలుకి వెళ్ళిపోతాడు. ఎవరో బిడ్డను ప్రేమించిన ఎవడో ఆ పిల్లవాడిని ఆవేశంలో చంపేసి జీవితాన్ని, కుటుంబాన్ని మొత్తాన్ని నాశనం చేసుకునే వాళ్ళు ఉంటారు. సో ఒక అపరిమితమైన అంతులేని సంయమనం కావాలి. సో లైఫ్ అన్నది ఒక ట్రెమెండస్ బ్యాలెన్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు మనం ఇట్లా కట్టబెట్టుకుని వాడు నడుస్తూ ఉంటాడు, వాడు ఎప్పుడు బ్యాలెన్స్గా ఉంటాడు. వాడు బండి మీద ఒక 100 కిలోమీటర్లు జర్నీ చేసిన వాడు 100 కిలోమీటర్లు బ్యాలెన్స్ ఉండాలి. కానీ రోడ్డు ఒకలా లేదుగా, ఒకసారి గుంత ఉంటుంది, మెట్ట ఉంటుంది, స్పీడ్ బ్రేకర్ వస్తుంది, ట్రాఫిక్ వస్తుంది, ఎదురుగా వస్తుంది, బర్రె వస్తుంది. సందర్భం ఏమొచ్చినా బ్యాలెన్స్ కోల్పోవట్లే, తన కాళ్ళు కింద పెట్టట్లే, బండి మీద ఉన్నాయి పోతున్నాడు. అట్లా మనకు కూడా ఎన్నెన్నో సందర్భాలు వస్తున్నాయి. సో వాటన్నిటి మధ్యన మనం ఆ బ్యాలెన్స్ని ఏమంటున్నామంటే సామరస్యం అంటున్నాం. సో ఈ పదాన్ని నేను ఉపయోగించినంతగా ఎవడు ఉపయోగించిన ఎప్పుడు సామరస్యం, హార్మనీ. సో అందుకని నాకు అసలు ఆలోచనలు రావు. నేను కొన్ని సంవత్సరాలు గదిలో ఉన్నా, ఖాళీగా లేను, నా పనిలో నేనున్నా. రోజు వంట చేసుకున్నా, రోజు గది క్లీన్ చేసుకున్నా, ఆ తర్వాత
పాటలు పాడుకున్నా, నేర్చుకున్నా. ఏదో చేసే పని గురించి ఆలోచించాను కానీ వేరే వ్యక్తుల గురించి ఆలోచించలే. ఏదైనా చేయగలిగితే చేశాను, చేసే ఉద్దేశం లేకపోతే, నాకు అవకాశం లేకపోతే, వసతి లేకపోతే చేయనని చెప్పాను. కానీ ఆలోచిస్తూ కూర్చోలి. ఆలోచించలేదు ఎప్పుడు. ఎవరైనా అడిగారు, ఇట్లేదో హెల్త్ ఇష్యూ వచ్చింది, డబ్బు కావాలి, ఎంత కావాలి? 10,000. నా దగ్గర 1000 ఉన్నాయి, తీసుకో. ఆలోచన ఎండ్ అయిపోయింది. లేదా నా దగ్గర డబ్బు లేదు, ఇంకెవరిదన్నా ట్రై చేయి. అంతేగాని డబ్బు లేదని చెప్పి ఇంకా వాడి గురించి ఫ్రెండ్ వస్తే మాట్లాడి ఊరికి ఆలోచిస్తూ కూర్చొని వాడికి మెసేజ్లు పెట్టి, సో నేను వేరే వ్యక్తుల గురించి ఆలోచించను ఎక్కువ. నాకు అసలు ఎవరు గుర్తు కూడా రాదు. గుర్తు కూడా రాదు. అలా కావాలంటే మరి మేము నాకు అంటే పూర్తి వర్తమానంలోకి వచ్చి పడ్డది. ఇప్పుడు నేను వద్దనుకున్నా నేను దాన్ని రివర్స్ చేయలేకపోతున్నాను. ఇప్పుడు నేను కావాలనుకున్నా నేను బాధపడలేదు. అంటే అది ఎలా వస్తుంది? అంతే అదే మాకు అంటే నా మనసులో ఈ అటాచ్మెంట్ అనేది పోయింది, సాధించాలన్నది పోయింది. నేను వచ్చింది దాని గురించే సార్ ఇప్పుడు వచ్చింది. సో మనిషిని బాధించేది, మనిషిని ఇరికించేది, మనిషిని ఇబ్బంది పెట్టేవి కొన్ని ఉన్నాయి. అదేంది, నీకు నీ పక్కనున్న దానికి ఏదైనా వస్తువు కానీ, లేకపోతే ఒక సిద్ధాంతం కానీ, లేకపోతే ఒక మనిషి కానీ, లేదా ఒక ప్రాంతం కానీ, వాటికి నీకున్న సంబంధము నేను బాధిస్తాను. ఆ సంబంధానికి మనం పెట్టుకున్న పేరు ఇదర్ అటాచ్మెంట్, బాధ లేకుండా ఉండాలని తాదాత్మ్యత. సో అటాచ్మెంట్ ఉన్నా, అటాచ్మెంట్ లేకపోయినా చేసే పనిలో ఏ మార్పు లేదు. ఇది కూడా తెలియదు. ఇప్పుడు నాకు దీంతో గ్రేట్ అటాచ్మెంట్ ఉంది, అయినా నేను మాట్లాడేసి ఫోనే. నాకు దీంతో ఏ అటాచ్మెంట్ లేదు, అయినా నేను చేసే పని అదే. సో అటాచ్మెంట్ ఉన్నంత మాత్రాన ఒక వస్తువుని వాడే పద్ధతి కానీ, ఒక మనిషితో ఉండే పద్ధతి కానీ ఏం మారదు. కానీ అటాచ్మెంట్ ఉండడం వల్ల దీనికి ఏమైనా జరిగితే నేను బాధపడుతున్నాను, అటాచ్మెంట్ లేకపోతే దీనికి ఏదైనా జరిగితే వాడు బాధపడకుండా దీన్ని సవరిస్తున్నాడు. అంతే తేడా. చాలా చిన్న విషయం, కానీ కొన్నిసార్లు 100 ఏళ్ళు పడుతుంది అర్థం కావడం. అది ఇప్పుడు మాలాంటి వాళ్ళు కంటిన్యూ చేయాలి, ఎవరికైనా కష్టం ఏమీ లేదు. ఇప్పుడు ఈ భూమి మీద కోటాను కోట్ల వస్తువులు ఉన్నాయి. సో అవేవి నీ మనసులో లేవు. నీ దగ్గర ఉన్న 2-3 వస్తువులు నీ మనసులో ఉన్నాయి. వాటితో నీకు ఒక అటాచ్మెంట్ ఉంది. ఆ వస్తువుకి ఏమన్నా అయితే బాధ అవుతుంది, పక్కింటి వాడి వస్తువుకి ఏమన్నా అయితే నీకు బాధ అవుతుంది. సో నిజంగా నువ్వు మనిషి అయితే ఎవడి వస్తువుకి ఏమైనా బాధపడాలి. ఇప్పుడు మిరపకాయ ఏ ఊర్లో కొరికినా కారం అవుతుంది, అట్లుండాలి. ఇది అట్లా కాదు. నీ మిరపకాయ కొరికితేనే నీకు కారం అవుతుంది, వేరే వాళ్ళ మిరపకాయ నువ్వు పట్టించుకోవట్లేదు. సో ఇది ఒక స్ట్రేంజ్ ఫినామినా. ఇది మనిషి అర్థం చేసుకోవాలంటే వాడు ఫస్ట్ నేను జీవితంలో ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలన్న ఒక ప్రశ్న బయలుదేరాలి. అది కార్యకారణాలకు అతీతంగా తన ఆనందంగా ఉండాలని నిర్ణయించుకోవాలి. ఒకటి వస్తే నేను ఆనందంగా ఉంటా, ఒకటి పోతే బాధపడతాను, ఒకరు నన్ను పొగిడితే నేను సంతోషపడతా, ఒకరు నన్ను విమర్శిస్తే నేను తట్టుకోలేను, నేను హాయ్ చెప్తే ఎదుటి వ్యక్తి హాయ్ చెప్పాలి, మా ఊర్లో అందరికంటే నేనే బాగుండాలి, సో నేనేదో చేసి చూపించాలి. ఇట్లాంటి ఆలోచనలు మనిషిని రాను రాను ఒక రకమైన బాధలోకి నెట్టేస్తాయి. వాడు సాధించేది ఏముండదు యాక్చువల్గా. ఇదంతా రెసిప్రొసీ. అంటే ఇప్పుడు అల్లు అర్జున్ సినిమా తీస్తున్నట్టు చూసేవాళ్ళు ఉన్నారు కాబట్టి, ఇప్పుడు ఆయన సినిమా తీస్తే నెక్స్ట్ 3 సినిమాలు ఎవరు చూడలేదు అనుకో, ఫ్లాప్ హీరో. అది ఓన్లీ ఎదుటి వ్యక్తి చూడకపోవడం వల్ల ఫ్లాప్ హిట్ ఉంది. నేను అంటున్నా హిట్ ఫ్లాప్లకు అతీతంగా ఒక వ్యక్తి అక్కడ ఉన్నాడు, అతన్ని చూడు. సో అటాచ్మెంట్ ఉంటే సఫరింగ్ ఉంది. ఇది నేను కాదు, ఈ ప్రపంచంలో ఎవరెవరి జీవితాన్ని వాళ్ళు అధ్యయనం చేసుకున్నారో వాళ్ళందరూ ముక్త కంఠంతో చెప్పిన మాట. ద ఓన్లీ రీజన్ లేదా ద ఓన్లీ కాజ్ ఫర్ సఫరింగ్ ఈజ్ ప్రైమరీలీ అటాచ్మెంట్. అందులో కొంచెం కూడా మళ్ళా ఇఫ్ అండ్ బట్స్ లేవు. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. కానీ మనిషి ఒప్పుకోడే. నాకు ప్రపంచంలో ఏదెటు పోయినా నాకు పర్వాలే, ఇది మాత్రం ఇది నాది, ఇది ఎవరు తీసుకోవడానికి వీలు లేదు, దీన్ని ఎవరైనా ముట్టుకుంటే నేను తట్టుకోలేను, దీనికి ఈత పడితే నేను చచ్చిపోతాను, ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడుతున్నాడు అన్కాన్షియస్గా. బ్రూస్లీ అంటాడు, నెవర్ స్పీక్ లేదా అటర్ ఎనీ వర్డ్ అన్కాన్షియస్లీ బికాజ్ యువర్ బాడీ ఈజ్ లిసనింగ్. నువ్వు మాట్లాడే ప్రతి మాట నీ బాడీ వింటూ ఉంటుంది.
మన బాడీ కూడా ఒక లివింగ్ ఆర్గానిజం. నువ్వు నిద్రలో కూడా బాడీ తన పని తాను చేసుకుంటా ఉంటా. సో నెగిటివ్గా అసలే మాట్లాడు. నెగిటివ్ మాట్లాడితే మెల్లగా నెగిటివిటీ పట్టుకుంటుంది. నేను పాపిని అనుకుంటే వాడు పాపి అయిపోతుంది. అందుకని సమస్యలు ఉంటే సాల్వ్ చేయి, బాధపడకు. సమస్యలు సాల్వ్ కాకపోతే సాల్వ్ అవ్వడం లేదు అని చెప్పు, కానీ బాధపడకు. ఎవరైనా తిడితే వాడికి ఆ తిట్లు వచ్చు కాబట్టి తిడుతున్నాడు. సో వాడికి నా మీద ఏదో వైఖరి ఉంది, నాకు స్పష్టత ఉంది, నేను ఏ తప్పు చేయలేదు, దాని పర్యవసానం ఏదైనా పర్వాలేదు, కానీ నేను బాధపడ్డా. ఈ మనుషులు నా చుట్టుపక్కల ఉన్నా లేకపోయినా, నాకు ఆస్తులు ఉన్నా లేకపోయినా, నా ప్రశాంతత, నా ఆనందము, నేను అనుభవించే నిద్ర, అందులో అనుభవించే సుఖం, నా ఆకలి, ఏవైతే నిజమైన సంపదలు ఉన్నాయో వాటికి ఈ ప్రాపంచిక విషయాలకి ఏ సంబంధం లేదని రూఢిగా తెలిసిన రోజు అప్పుడు నేను చెప్పే మాట అర్థమవుతుంది. అలాగని మామూలుగా ఎవడన్నా అర్థం చేసుకోవడానికి వాడు ఎంబడే బిజినెస్ చేయాలని ట్రై చేస్తాడు. వాడు బిజీ అయిపోతాడు, ఇంకా ప్రపంచంలో వాడు కోర్సులు పెడతాడు. మళ్ళీ అది లిమిటేషనే కదా. అందుకని నేను ఒకే మాధ్యమాన్ని ఎంచుకున్నా, లేదా 2 మాధ్యమాలు. ఒకటి ఈరోజే దీంట్లో ఒక మాట రాసిన, అంటే ఏది చెప్తున్నానో అదే రాస్తున్నా, ఏది రాస్తున్నానో అదే చేస్తున్నా అని చెప్తాం కదా. ఓ బుక్ రాస్తున్నా. సో జ్ఞాని అందించే 3 మార్గాలు, ఓన్లీ 3 పద్ధతుల ద్వారా. ఒకటి మాట ద్వారా, రెండోది అక్షరం ద్వారా, మూడోది తన స్థితి ద్వారా. సో ఈ 3 తప్ప వేరే మార్గం లేదు. మాట ద్వారా అంటే నా యూట్యూబ్ వీడియో, అక్షరము ద్వారా నేను రాస్తున్న పుస్తకం, నా స్థితి ద్వారా అంటే ఈ 2 ఉన్నా లేకపోయినా అట్లీస్ట్ కొన్ని సంవత్సరాలు నేనున్నాను. నేను రాయాలనుకోలేదు, మౌనంగా ఉండి మాట్లాడాలనుకోలేదు, అప్పుడు కూడా నేనున్నాను. సో అట్లీస్ట్ నేను సశరీరంతో ఉన్నప్పుడు నన్ను చూసి కొందరు అర్థం చేసుకుంటారు, లేదా నన్ను విని కొందరు అర్థం చేసుకుంటారు, లేదా నన్ను చదివి కొందరు అర్థం చేసుకుంటారు. నన్ను అంటే నా అర్థం నేను అనుభవించిన దాన్ని వాడు అనుభవించడానికి ఒక స్టెప్ తీసుకుంటాడు. ఈ 3 తప్ప వేరే మార్గమే లేదు. ఆదిశంకర భగవత్పాదుల వారు వివేక చూడామణి, లేకపోతే సౌందర్య లహరి, లేకపోతే 12 ఉపనిషత్తుల మీద భాష్యము, లేకపోతే భగవద్గీత మీద భాష్యము, నిర్వాణ శతకము, ఇట్లాంటివన్నీ ఎందుకు చెప్పాడు అంటే శరీరము తద్వారా కొంతకాలం మాత్రమే నువ్వు నీ స్థితిని పరిచయం చేయగలవు. దానికి ఒక లిమిటేషన్ ఉంది. సో లిమిటేషన్ లేనిది ఏంది? వాక్కుకి, అక్షరానికి. అక్షరం మన సృష్టి, శబ్దం అనేది సృష్టి అది. అందుకని ఈ 2 చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అందుకే భూమి ఉన్నంత వరకు ప్రింటెడ్ వర్డ్కి వాల్యూ ఉంటుంది. ఎందుకంటే నువ్వు ఏది పడితే అది మాట్లాడవచ్చు, కానీ ఏది పడితే అది రాయలేవు. ఇది రాసే వాళ్ళకి తెలుస్తుంది. నువ్వు నిజంగా ఏది పడితే అది మాట్లాడుతావు పొద్దు నుంచి రాత్రి వరకు, కానీ ఒక పుస్తకం రాయాలని, ఒక పాట రాయాలని, లేకపోతే ఒక కవిత రాయాలని కూర్చో, నీ మైండ్ పనిచేయదు. ఎందుకంటే రాస్తున్నప్పుడు ఒక క్రమణిక కావాలి, ఒక ఆర్టికులేషన్ కావాలి. మాట్లాడుతున్నప్పుడు ఆర్టికులేషన్ అక్కర్లే. రాస్తున్నప్పుడు పునరుక్తి దోషాలు ఉన్నాయి, భావ దోషాలు ఉన్నాయి, అక్షర దోషాలు ఉన్నాయి. ఆ తర్వాత ఏమంటారు, సంక్షిప్తంగా చెప్పకుండా విపరీతంగా రాసిన దోషాలు ఉన్నాయి, లేదా చాలా చెప్పి ఎదుటి వ్యక్తికి అర్థం కాని విషయాలు ఉన్నాయి. నిర్దుష్టత ఉండాలి, నిర్దిష్టత ఉండాలి, సూక్ష్మత ఉండాలి, నవ్యత ఉండాలి. ఇవన్నీ కలిసినప్పుడు ఒక అక్షరానికి పదం, ఒక అందం వస్తుంది, కాంతి వస్తుంది. లేకపోతే చాలా పుస్తకాలు ప్రింట్ అవుతాయి భూమి మీద, ఎవడు చదువుతాడు? నీ క్వశ్చన్ తెలుసా? రాసిన వాళ్ళే చదువుకోరు వాళ్ళ పుస్తకాలు. వాళ్ళకు కూడా తెలుసు ఇది రాసింది జస్ట్ పేరు ప్రఖ్యాతుల కోసం. వాడు రాస్తున్నది సమాజాన్ని మార్చాలనో, లేకపోతే ఎదుటి వ్యక్తికి ఒక అక్షరం, ఈ పదం ఉపయోగపడుతుంది, తద్వారా తన జీవితంలో కాంతి వస్తుందని రాయట్లే. వాడు రాస్తున్నది తనకు పేరు రావాలని, ఊరికే రాదు కాబట్టి ఒకడు సర్వీస్ చేస్తున్నాడు, ఒకడు అన్నదానం చేస్తున్నాడు. ఇదంతా లోపాయకారిగా, ఊరికే నీకు ఎవరు దండ వేయరు కాబట్టి నువ్వు ఒక పుస్తకం రాసి సభ పెట్టించుకుంటే ఆ రోజు నిన్ను పొగుడతారు కాసేపు. ఆ పొగడత కోసం అదంతా చేస్తున్నావు. జీవితం అర్థమైతే అసలు పొగడతనే అబద్ధం, పేరు ప్రఖ్యాతులు అబద్ధం, జయము అపజయము ఈ 2 అబద్ధం. జయము అపజయం అలాంటివి ఏమీ లేదు. పని ఉంది. ఇప్పుడు నేను రాస్తున్నది
ఎవడో పొగుడుతున్నది కాదు. నన్ను చాలామంది పొగుడుతూ ఫోన్ చేస్తారు. నేను అది పొగడ్త గురించి చేసింది కాదు. దాంట్లో ఉన్న విషయాన్ని పట్టుకొని వీరైతే మీరు ఒక బుక్ రాయండి. మీ నెక్స్ట్ జనరేషన్కి ఆస్తులు లేకపోతే మీరు కొనుక్కున్న స్టీల్ కంచాలు కాదు మీరు అందివ్వవలసింది. మీ ఏది ఉన్నా లేకపోయినా ప్రశాంతంగా ఎలా జీవించవచ్చు అన్న అవగాహన ఇచ్చిపోండి. ఆస్తి ముఖ్యం కాదు, అస్తిత్వపు స్థితి ముఖ్యమని చెప్పాలి. కానీ అంత టైం ఎక్కడిది మనిషికి అంటే నాకు అర్థమైంది. పాపం ప్రపంచంలో పడ్డ తర్వాత దాదాపు 80% ఆఫ్ ద పీపుల్ మిడిల్ క్లాస్ ఆర్ లోయర్ మిడిల్ క్లాస్. వాడు పని చేస్తేనే డబ్బులు వస్తాయి, డబ్బులు ఉంటేనే వాడు బియ్యం కొనగలడు, ఇంటర్నెట్ కట్టుకోవాలి, పిల్లల ఫీజు కొంచెమే. సో వీటన్నిటి మధ్యన వాడు ఎప్పుడు ఆలోచిస్తాడు జీవితం గురించి? వాడు ప్రశాంతత గురించి ఆలోచించే సమయం లేదు. వాడు రిలాక్సేషన్ అవ్వాలని కోరుకుంటాడు. సో రిలాక్సేషన్ వేరు, ప్రశాంతత వేరు. ప్రశాంతంగా ఉన్నవాడు రిలాక్స్ ఉండాల్సిన అవసరం లేదు. రిలాక్సేషన్ కోరుకున్నాడు, ప్రశాంతత తెలియదు. సో చాలా చిన్న విషయమే కానీ కొంచెం అర్థం చేసుకోవడం కష్టం. అంటే ఒక స్థిర చిత్తం ఉండాలి, ఏకచిత్తం ఉండాలి. నిజంగా జీవితాన్ని నేను సింప్లిఫై చేసుకోవాలి, ప్రశాంతపరచుకోవాలని ఉండాలి. ఆ టైంలో రాంగ్ పర్సన్స్ దొరుకుతారు. జీవితం అంటే డబ్బు సంపాదించడమే, మనీ మంత్ర రా ఏదేదో చెప్తారు, అటువైపు. ఇంకోటి సంకల్పం చేయి, నువ్వు అనుకుంటే ఏదైనా సాధించవచ్చు, కళ్ళు మూసుకో కూర్చో అని వాడేది అటువైపు అట్రాక్ట్ అవుతారు. ఇంకెవడో చేతబడి ఇది అటువైపు అట్రాక్ట్, ఎవడు ఈసలు ఇదంతా వేస్ట్, భూమికి ఇవంతా హిమాలయాలు అంటే అటువైపు పోతారు. అంటే తెలియదు కదా, చిన్నపిల్లలు ఎటు తీసుకెళ్తే అటు తీసుకెళ్తున్నట్టు. అందరివి బాలబుద్ధులే. అందుకని మనం ఎవరిని దూషించడానికి లేదు. నేను అందుకే ఇప్పుడు నా టాక్స్ని ఎట్లా ఓ పిట్ట కూసినట్టే అంటే యూట్యూబ్లో పెట్టి దానికి ఏ డెకరేషన్ ఉండదు, లైటింగ్ ఉండదు. చూడు ఏది ఎలా ఉందో అలాగే ఉంది, నేను ఎలా ఉండాలో అలాగే ఉన్నాను, అక్కడి నుంచి ప్రశాంతంగా మాట్లాడుతున్నా. సో ఈ స్థితి అట్రాక్ట్ చేయవలసింది, ఆకర్షణ ఏమి లేదు. అంటే ఇప్పుడు అందరూ చర్చి గురించి తెలుసు కదా సార్, వాళ్ళందరూ చెప్తారు కదా ఫాస్టర్. అట్లా మీరు అందరికీ అట్లా చేంజ్ చేయాలని మీకు ఎప్పుడు థాట్ రాలేదు? అందరూ అవర్ చేంజ్ నిజంగా చేంజ్ అయితే ప్రతి వారం పోవడం ఎందుకు? ఎట్లుందంటే ప్రతి వారం హాస్పిటల్కి వెళ్ళాలా? నీకు ఆరోగ్యం వస్తే హాస్పిటల్ మొహం చూసేది లేదు. అది లిబరేషన్ లేదు, అక్కడ భయం ఉంది. అంటే మీకు ఐడియా ఉంటుంది కదా సార్, ఎవరు ఇప్పుడు ఒక 100 మందిని చేంజ్ చేయమంటే మీరు ఒక 30 డేస్లో చేంజ్ చేస్తారు. చేయలేము. అదే సత్యం అన్నమాట. అంటే ఆ 100 మంది చెప్పిన దాన్ని ఎలా అర్థం చేసుకున్నారో మనకు తెలియదు. ఇప్పుడు జీవితం అంటే హాయిగా ఉండడం అని చెప్తే 100 మంది తాగితే హాయిగా ఉంటుందని వాడు అనుకోవచ్చు. ఎవడి నిర్వచనం వాడుకున్నాయి, ఎవడి బుర్ర వాడుకుంది. అందుకే ఒక రైట్ మైండ్ మాత్రమే రైట్గా గ్రాస్ప్ చేస్తుంది. మిగతా వాళ్ళంతా వాళ్ళకు నచ్చినట్టు గ్రాస్ప్ చేసుకోవాల్సింది. దానికి ఎండ్ లేదు, ఇంకా దానికి ఒక ఎండ్ లేదు. అందుకని నేను ఆ పని చేయలేదని కాదు, ఎలా చేయాలో తెలియదని కాదు, స్పష్టమైన అవగాహన ఉంది. ఈరోజు అనుకుంటే ఒక అట్లీస్ట్ 5 సంవత్సరాల్లో ఒక ఎంపైర్ బిల్డ్ చేయగలను. నేను ఒక్కడే ఉన్న చోటే చూడు, ఏ అడ్వర్టైజ్మెంట్ లేదు, ఊరికే నా యూట్యూబ్లో ఏదో పెడతాను పుస్తకం ఉందని, కానీ ఎవరిని కొనుక్కోమని చెప్పాను, బలవంతం చేయను. అట్లీస్ట్ నా దగ్గరికి వచ్చిన ఏ వ్యక్తికి పుస్తకం చూడమని కూడా చెప్పాను. అది ఒకరి ద్వారా ఒకరు చదివి ఒకరికొకరు చెప్పుకొని ఇది ఒక్కసారి నా చదవాలరా అనిపించి నాకు కాల్ చేసేవాళ్ళు తప్ప నా ప్రోద్బలం ఏముండదు. సత్యము బలవంతం చేయడం వల్ల ఎప్పటికీ చేరదు. నువ్వు చెప్పి పక్కకు జరుగు, వాడికి అవకాశాన్ని, వాడికి కొంచెం టైం ఇవ్వు, వాడికి కొంచెం వ్యవధి స్పేస్ ఇవ్వు, అప్పుడు అది అర్థమవుతుంది. ఎక్కడెక్కడైతే మనం ఫోర్స్ చేస్తున్నామో అక్కడ అలవాటు అవుతుంది, లిబరేషన్ లేదు. ఇప్పుడు పొద్దున్న 4 గంటలు లేచి అలవాటు అయిందో ముసలోనికి, వాడికి ఎందుకు లేస్తున్నాడో కూడా తెలియదు. వాడు లేచి ఊరికి కూర్చొని వాడు ఆకాశం చూస్తాం, నిద్ర వస్తలేదు, వాడు కేకరే, అలవాటు అయిపోయింది. అట్లా చాలామందికి మెడిటేషన్ అలవాటు అయిపోయింది, చర్చికి పోవడం అలవాటు అయిపోయింది, ఇంకేదైనా రిలీజియస్ ప్లేస్కుంటే పోవడం అలవాటైంది, నెలకోసారి తిరుపతి కూడా అలవాటైంది. అదే మా ఫ్రెండ్ ఒక అతను ఉంటాడు, డేవిడ్ అని. మా ఫ్రెండ్ చెప్పాను నాకు, ఫస్ట్ నమ్మేవాడు కాదు, హిందూసే వాళ్ళు.
తర్వాత క్రిస్టియన్గా అయిండు. తర్వాత మళ్ళీ క్రిస్టియన్గా అయిన తర్వాత నాకు చెప్పాడు, నమ్మురా నువ్వు కూడా అట్లా అని చెప్పాడు నాకు కూడా. నమ్ముతున్నామంటేనే తెలియదని ఆ విషయం వాళ్ళు ఒప్పుకోరు, ఎందుకంటే సంఖ్యాబలం ఉంది కదా. తర్వాత మంచి టైం పాస్ అవుతుంది, నమ్మకం నీకు ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇప్పుడు నాకు ఒక్క నమ్మకం కూడా లేదు, నమ్మకం లేదు, ఎవరి మీద పెట్టుకోరు అసలు. ఇప్పుడు ఇది ఉందని నమ్మడం ఎందుకు కనిపిస్తుంది, ఉన్నదే చాలా ఉంది. వీళ్ళందరి కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ ఇది ఉంది, గొప్పది ఎక్కడో ఉంది అనుకుంటున్నారు, అంతే, అంతకుమించి ఏం లేదు. అలా నమ్మిన తర్వాత ఉదాహరణకి ఊరు బాగాలేదు, సిటీ బాగుంటుంది అనుకున్న వాడికి సిటీకి పోవాలి. ఇక్కడికి వచ్చినాక పీకేది ఏమి ఉండదు, అదే పాత లేఫ్, అదే పాత బీడి, అదే పాత ఫ్రెండ్, అదే పాత మాటలు. సో ఇప్పుడు ఉదాహరణకి వీళ్ళంతా స్వర్గానికి పోయినా ఏం బిక్తారు చెప్పు? నిజంగా పోయారే అనుకుందాం, వీళ్ళంతా మంచి పనులు చేశారు అండ్ దే ఆర్ ఇన్ హెవెన్ నౌ. ఏం చేస్తారు? వాట్ ఈజ్ ఇట్? సో వాళ్ళ కాన్సెప్ట్ ఆఫ్ హెవెన్ ఏదైతే ఉందో అది చాలా చాలా సూపర్ఫిషియల్, చైల్డిష్. దాంట్లో ఇప్పుడు ఏముంటుంది స్వర్గంలో? ఇక్కడ శరీరానికి నొప్పులు ఉంటే అక్కడ ఉండవు, ఇక్కడ ఆర్థిక సమస్యలు ఉంటే అక్కడ ఉండవు, ఇక్కడ బంగారం లేదు అక్కడ బంగారం ఉంటుంది, ఇక్కడ తాగితే కేసు అవుతుంది అక్కడ ఎంత తాగినా కేసు కాదు, ఇక్కడ శృంగారం చేస్తే కాసేపటికి అయిపోతుంది అక్కడ ఎంతసేపు శృంగారం చేస్తే ఏం కాదు. నిజంగా అట్లా ఉందనుకో, అది ఇక్కడనే ఉందనుకో, నీకు అసలు నీకు లైఫ్ బోర్ వచ్చి చచ్చిపోతావు. బోర్ వస్తుందా సార్? పిచ్చి బోర్ వస్తుంది నీకు. ఇప్పుడు దానికి సరిపోయినంత బంగారం ఇచ్చేసినాం, నీకు అసలు రోగాలు రావు, నీకు అసలు ఆకలి కాదు, నీకు అసలు జీవితం అంటే తెలియదు. అసలు నీకు ఆకలి వచ్చిపోతుంది కాబట్టే నీకు దానిలో ఒక అందం తెలుస్తుంది. పూర్తిగా నిద్రపోయినా బాగాలేదు, నిద్రపోకుండా ఉన్నా బాగుండదు. నిద్రపోవాలి, మళ్ళీ లేవాలి, మళ్ళీ మెల్లగా అలసిపోవాలి, నిద్రపోవాలి, అప్పుడే నీకు లైఫ్ తెలుస్తుంది. సో వెరీ ఇమ్మెచ్యూర్, కానీ మనం ఒప్పించలేం. నేనంట అట్టనే పోండి స్వర్గానికి, సావండి మీరు పోయి, నాకు సంబంధం లేదు. నేను రాను. ఇంకోటి, అక్కడ పోయిన తర్వాత చావు కూడా లేదు. నీకు ఇప్పుడు ఈ భూమి మీద చేసి ఏ పని ఉండదు. నువ్వు రోజంతా ఏం చేస్తావు? పోనీ టైం తెలియదు అనుకో, అయిపోయా, యు ఆర్ ఇన్ ఏ లూప్. టైం కూడా ఉండదు అన్నట్టే. టైం లేకపోతే లూప్ అది. నీకు టైం తెలుస్తున్నందుకే ఆ మధ్యాహ్నం అయిందని, సాయంత్రం అయిందని నువ్వేదో యాక్టివిటీ పెట్టుకున్నావు. అసలు ఎప్పుడూ వాతావరణం ఇట్లే తెల్లగా ఉందనుకో, నీ హోల్ మెటబాలిజం దెబ్బతింటుంది, నువ్వు ఏం చేయాలో తెలియదు, అప్పుడు ఒక మిషన్ లాగా మారిపోతావు. సో ఇక్కడ ఉన్నంత జీవం అక్కడ లేదు, అక్కడ పూర్తి యాంత్రికతనే ఉంటుంది. రెండోది, ఇక్కడ నీకు ఒకరికి టైం పాస్ అవుతుంది, మాట్లాడుతున్నావు, అక్కడ అసలు నీకు మనసే లేదనుకో, మనసే ఉండదు. ఉండకపోతే ఆ స్వర్గం అని ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు మా ఊరు తెలిస్తే, అది నాకు గుర్తుంటేనే నాకు హైదరాబాద్ కూడా తెలుస్తుంది. మీ ఊరు దాటగానే మీ ఊరిని మర్చిపోయాను అనుకో, హైదరాబాద్ వచ్చినప్పుడు హైదరాబాద్ ఎట్లా తెలుస్తుంది? అప్పుడు ఏది ఉంటే దాన్ని చూస్తున్నాం అంతే. చిన్నపిల్లలు చూసినట్టు, చిన్నపిల్లలకు ఊర్లు గీర్లు ఏం గుర్తున్నాడు? ఒకవేళ మనసే లేదనుకో, స్వర్గం కూడా లేదు. స్వర్గం అనే థాట్ మనసు యొక్క సృష్టి కదా. ఇప్పుడు చిన్నపిల్లలన్నీ ప్యారిస్ తీసుకుపోయినా ఒకటే, హిమాలయాలు తీసుకుపోయినా ఒకటే, బక్కలింగపల్లి తీసుకుపోయినా ఒకటే. వాడికి మనసే లేనప్పుడు ఏది ప్యారిస్ అని, ఏది హిమాలయాలని వాడు ఎట్లా గుర్తిస్తాడు? ఒకదాన్ని నువ్వు గొప్పదని గుర్తించాలంటే నీకు అల్పమైనది గుర్తుండి తీరాలి, అప్పుడే అది గొప్పదని తెలుస్తుంది. అందుకే చిన్నపిల్లలను వదిలేయి, వాళ్ళు శివలింగంతో ఆడుకుంటారు, రాయితో ఆడుకుంటారు. వాడికి ఆ తేడా తెలిసిన వాడు ఇది రాయి, ఇది శివలింగం, అప్పుడు వస్తుంది కదా. సో అక్కడ విచక్షణ ఉండదు. సో కళ్ళు మూసుకుపోయి అసలు లాజిక్కి బియాండ్గా అవి ఏమంటారు, బ్రెయిన్ వాష్డ్. మనం ఏం చేయలేం. నేనంటే అలాగే ఉండండి. మీరు మాడరు, అయ్యో వాదులాడతారు, కొట్లాడతారు, నాదే కరెక్ట్ అని చెప్తారు. అట్లాంటి వాడికి ఎందుకు చెప్పాలి మనం? ఇప్పుడు మారే వ్యక్తికి కదా చెప్పవలసింది. వాడు ఇంకా 100 మందిని మార్చాలనుకుంటున్నాడు, వాడెందుకు మారుతాడు? నా దృష్టిలో శుద్ధ టైం వేస్ట్. నేనంట అలాగే ఉండు. మనిషిని మార్చడం కూడా కష్టమే కదా సార్. ఎట్లా మారుస్తావు? ఒక మనిషి నువ్వు ఓన్లీ ఏది సరైన మార్గం సూక్ష్మంగా క్లుప్తంగా చెప్తే ఎదుటి వ్యక్తికి ఆలోచన వస్తుంది.
దానికి చాలా ఇప్పుడు ఉదాహరణకు నేను చెప్పే మాట విని చాలామంది వాళ్ళ జీవితంలో ఒక పరివర్తన వచ్చింది. నేను ఏ కోర్సు పెట్టలే, అసలు నన్ను కలవని వాళ్ళు ఉన్నారు. ఒక్క మాట చాలు. ఇప్పుడు నేను చెప్తాను, ఏం జరిగినా మనసుకు తీసుకోకుండా చూడు. ఇది ఎలా ఉందంటే, గంటన్నర సేపు వంట చెయ్యి కాల్చుకో. ఇది ఎవరికైనా అర్థమవుతుందిగా. సో నువ్వు ఈ గిన్నె పట్టుకున్న ప్రతిసారి నువ్వు పట్టుకారద పట్టుకుంటావు, ఎందుకు? చెయ్యి కాలకూడదు కాబట్టి. అట్లా నీ మనసు కూడా కాల్చుకో. మాట్లాడు, అరుగు చెయ్యి. నువ్వు గిన్నె కలుపుతావు, ఎత్తేస్తావు, ఏమన్నా చెయ్యి కాలట్లే. ఎగ్జాక్ట్లీ అదే అవేర్నెస్ మనసు మీద పెట్టు. నువ్వు ఫ్రెండ్తో మాట్లాడు, ప్రేమించు, గొడవపడు, చనువు ప్రదర్శించు, వ్యాపారం చేయి. మేక్ ష్యూర్ నీ మనసు డిస్టర్బ్ అవ్వకూడదు. ఇప్పుడు నేనున్న 2009 నుంచి ఈనాటి వరకు నాకు అసలే డిస్టర్బెన్స్ ఉండదు, అలాగని బోరింగ్ కూడా ఉండదు. ఎందుకు? నీకు ఎప్పుడైతే అందరి మీద చింత పోయిందో, నీకు మిగిలింది ఒక్కటే నిష్కామ కర్మ. నీకు నచ్చిన పని ఏదో చేసుకుంటూ ఉండాలి. గొప్ప పని ఏమీ లేదు, మామూలు పనిని సమగ్రంగా చేసినప్పుడు గొప్పది అవుతుంది. అది నువ్వేదో పీక్ కట్టలు కడితే గొప్ప పని కాదు. నువ్వు చిన్న పని, చెత్త ఎత్తు, సమగ్రంగా చెయ్యి, గుడ్ వర్క్. నాకు తెలిసిన ఒక 2 ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఎంత చెప్పినా వాళ్ళు చేంజ్ కావాలి. చెప్పకూడదు, ఆ తప్పు. మీరు కూడా ఆ తప్పు చేయకూడదు. మీరు జీవించండి. చెప్పాను కదా, మీ స్థితి ప్రమాణమైనప్పుడు అది చూసి మారుతారు తప్ప మాటల వల్ల ఎవరు మారరు బ్రదర్. చిన్నపిల్లలు మారరు. ఒకడు స్మోక్ చేస్తుంటే వాడిని మానేయమంటే మారడు. అంటే 20 ఉంటే ఏజ్ డజంట్ మ్యాటర్. వయస్సుకే 20 ఉంది, మనసుకి మీరు 20 అంటున్నది చెప్పినా మళ్ళీ అదే రూట్ వెళ్ళిపోతుంది. నేను అడిగిన ప్రశ్న మీరు వినలే. మీరు చెప్తున్న 20 వయస్సు శరీరాన్ని, వాళ్ళ మనసు వయసు ఎంత? మీరు మార్చాలనుకునేది మనసుని, శరీరాన్ని కాదు. చూడు, అలాంటప్పుడు మనసు యొక్క ఏజ్ని లెక్కలోకి తీసుకోవాలి నువ్వు. అందుకని వాళ్ళు మానసికంగా వాళ్ళ ఏజ్ ఇంకా 3-4 నెలల వయసే ఉంది. చాలా అరుదుగా కొందరికి మాత్రమే శరీరము మనస్సు సమవయస్సు కలిగి ఉంటాయి. కొందరు చిన్న పిల్లలకి పెద్ద మనసు ఉంటుంది, కొందరు పెద్దవాళ్ళకి చిన్న మనసు ఉంటుంది. సో మీరు మార్చాలనుకుంటుంది మనసుని అయినప్పుడు శరీరాన్ని ఎట్లా లెక్కలోకి తీసుకుంటాం? అది ఫండమెంటల్ రాంగ్ కదా. అందుకే మీరు చెప్తున్న దానికి మీరు పూర్తిగా దాని విచారణ చేయనందుకు మీకు ఆ చిన్న విషయం అర్థం కాలేదు ఇప్పుడు. సో అందుకని మీరు ఎవరినైతే మార్చాలనుకుంటున్నారో మీరు శరీరాన్ని చూడొద్దు, మనసును చూడండి. ఆ మనసు యొక్క ఏమంటారు వయసును చూడండి. అప్పుడు వాళ్ళకి గ్రాస్ప్ చేసుకోగలిగేటువంటి ఒక శక్తి ఉంది ఆ మనసుకి అని తెలిసినప్పుడు అంటే మారిపోతారు. మిగతా వాళ్ళు మారరు. కంటిన్యూ అంటే ఒక్కటే మాట మీకు నిజంగా తెలిస్తే ఎక్కువ హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం లేదు. కాసేపునే చేంజ్ అవుతారని అది మీకు తెలియాలి. అంటే ఎదుటి వ్యక్తి యొక్క మనస్సును గుర్తించే సామర్థ్యం మీకున్నప్పుడు అది మీరు చేయగలరు. అంటే ఏ టైంలో అట్లా ఉంటుంది కదా, అది దాన్నే అనుభవం అని పేరు. అందుకని ఈ విషయం రూఢిగా మీకు తెలుస్తుంది. ఒక మనసు ఏమిటి, అది ఎట్లా ప్రవర్తిస్తుంది, అది మీకు పూర్తిగా తెలిసినప్పుడు ఒక మనిషిని చూడగానే తెలిసిపోతుంది. ఎప్పుడు చెప్పాలో కూడా తెలిసిపోతుంది, ఎంత చెప్పాలో కూడా తెలిసిపోతుంది. కొన్నిసార్లు చిన్న దెబ్బేస్తే మాడతారని, కొన్నిసార్లు చిన్న గుసగుసలాడి చెప్తే మాడతారని, కొన్నిసార్లు ఒక ప్రత్యేకమైన ప్రదేశంలో చెప్తే మాడతారని రకరకాలుగా తెలుస్తుంది అనమాట. అదొక రహస్యం. అది మార్చుకుంటే మారుతారు అంటారు సార్, అంతేనా? నాకు తెలియదు. అది నేను చెప్పేది వాళ్ళ మనస్సుని నువ్వు మార్చాలనుకుంటున్నప్పుడు ఆ మనసు ఏమిటో నీకు తెలిసి ఉండాలని మాత్రమే చెప్తున్నాను. నేను ఎవరిని మార్చను, నేను ఓన్లీ చెప్తాను. మారడం మారకపోవడం ఎదుటి వ్యక్తి ఛాయిస్. ఒక వ్యక్తి నిజంగా నిరంతరం ఏడవాలనుకుంటే నేనంట ఏడ్చుకోపో, నాకే ఇంట్రెస్ట్ లేదు. కానీ నేను తప్పకుండా చెప్తాను అడిగితే. అది నా డ్యూటీ, నా బాధ్యత, నాకున్న సంస్కారం. ఎన్నిసార్లు అడిగితే చెప్తా. కానీ ఒక్కసారి ఇలా నన్ను ఇన్నిసార్లు చెప్పాను నువ్వు ఎందుకు మారవు అని అడగను నేను. ఎందుకంటే నువ్వు చెప్పినా బలవంతం చేసినా వాడు మారడు. ఇది ట్రుత్. ఇది ఇప్పుడు ఏవైతే కొన్ని వేల సంవత్సరాల నుంచి ఏవైతే రిలీజియన్స్ ఉన్నాయో మనం ఆ సంఖ్యను చూసి మారారు అనుకుంటున్నాం. అర్థం కాదు సార్. వాళ్ళ సంఖ్యను చూసి మనం వాళ్ళంతా మారారు ఒక మతంలో నుంచి ఇంకో మతంలోకి అనుకుంటున్నాం. నువ్వు సరిగ్గా చూడు, జస్ట్ థాట్ ప్రాసెస్ ఏం మారదు. అవే అబద్ధాలు ఉంటాయి, అవే మోసాలు ఉంటాయి, అవే వ్యసనాలు ఉంటాయి, అవే వ్యామోహాలు ఉంటాయి, అదే అహంకారం ఉంటుంది. జస్ట్ గుంపును చూసుకొని
ఒక నమ్మకం. నేను ఇది నమ్ముతున్నా, మా దేవుడే కరెక్టు, పైన మా దేవుడే ఉంటాడు అనుకుంటున్నారు వాళ్ళు. వీళ్ళు అనుకుంటున్నట్టు ఉందో లేదో వీళ్ళకేం తెలుసు. అందుకే అప్పుడప్పుడు టెస్ట్ మనీస్ మీద ఆధారపడతారనమాట. ఎవరో మాకు టెస్ట్ మనీ అంటే సాక్ష్యం. అంటే ఎవరో చనిపోయారు, చనిపోయిన గంటకు లేచారు, వాళ్ళు స్వర్గం నుంచి వచ్చారంటే ఓ అని ఎంటబడతారు వారంట. ఎందుకంటే భయం అవుతుంది వీళ్ళకి, పైకి పోతే అది ఉంటుందో ఉండదో. ఎందుకంటే ఒక్కడు తిరిగి రాలి. రెండోది పైకి పోయింది శరీరం అయితే కాదు. మరి అక్కడ ఉండేది ఏమిటి అసలు? ఉదాహరణకు నువ్వు ఉన్నావు, నేనున్నా, శరీరం ఉంది కాబట్టి నేను ఇది చూస్తున్నా. నీ శరీరం పడిపోయింది కానీ నువ్వు ఉన్నావు అనుకుందాం. నా శరీరం పడిపోయింది, నేనున్నాను. ఇప్పుడు ఎట్లా కమ్యూనికేషన్? బేసిక్ కూడా తెలియదబ్బా. నా ఉద్దేశం ఏంటంటే చాలా ప్రిమిటివ్ మైండ్ సెట్స్ తయారు చేసిన సిద్ధాంతాలు అవి. చాలా సూపర్ఫిషియల్. అది వాళ్ళు తయారు చేసింది కదా సార్ ఇది. అది చెప్తే కోపాలు వస్తాయి. అది వాళ్ళు నిర్ణయించుకొని. నేను అంటున్నది, ఒక్కసారి నమ్మకం అనే చట్రంలోకి వచ్చిన తర్వాత నువ్వు ఆలోచించనే అనే పద్ధతి నుంచి బయటపడతాయి. నమ్మకము ప్లస్ భయము రెండు భావమడుదులు అనమాట, పక్క పక్కనే ఉంటాయి. నమ్మకం ఉందా, ఫియర్ ఖచ్చితంగా ఉంటుంది. ఫియర్ ఉందా, ఆ ఫియర్ని ఏమంటారు, గాడ్ ఫియరింగ్ అంటారు. అదే నేను చాలా ఫ్యామిలీలు చూస్తా, మంచిగా ఉంటారు. కొందరు అంత ఒక్క దగ్గర ఏమో మంచిగా ఉంటారు. నేను నీకు సలహా సూచన ఏంటంటే, అసలు ఎవరిని పట్టించుకోకు. యూ బెటర్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు పాలిష్ చేసుకో. నువ్వు పర్ఫెక్ట్ ఉండు, నువ్వు హాయిగా ఉండు, నువ్వు సర్వకాల సర్వావస్థల్లో నువ్వు ఒక ప్లెజెంట్ ఉండు. అది కన్వే చేసినంత ఒక గ్రంథం కన్వే చేయలేదు. నీ స్థితి ఉన్నంత ప్రొఫౌండ్గా ఒక గ్రంథం ఉండదు. గ్రంథం అనేది ఎప్పుడో పాతది. అది దాన్ని ఒక్కొక్కడు ఒక్కొక్కలాగా వ్యాఖ్య చేస్తున్నాడు. వింటా ఉన్నారు. ఏం వింటావురా బాబు? ఒక్క మాట సరిపోదా? ఇప్పుడు యూ బిలీవ్డ్ దెర్ ఈజ్ హెవెన్. దానికి వెళ్ళాలంటే ఏం చేయాలో తెలుసుకున్నావు, పేపర్ మీద రాసుకో, బాత్ కథ హోగా. మాటిమాటికి అక్కడికి ఎందుకు పోవాలి అంటే, మళ్ళీ అది నడపాలంటే ఒకటి కావాలి. అది నడపాలంటే వ్యవస్థ కావాలంటే దశమ భాగాలు ఇవ్వాలంటే మళ్ళీ దీనికి ఒక లోపాయకారి. ప్రతిదాని ఇవన్నీ ఎవడు చెప్పాడు? అసలు ఆధ్యాత్మికతలో, ప్రశాంతతలో డబ్బు ఎందుకు వచ్చి దూరింది? ఇదంతా ప్రాపంచిక విషయం. ఒప్పుకోరు. నేను అంటున్నా ఒప్పుకోవద్దు. వాళ్ళు అలాగే ఉండని. ఐ ప్రే వాళ్ళు అలాగే ఉండాలి. అప్పుడే కొందరు మాత్రమే జెన్యూన్గా అసలు లైఫ్ అంటే ఏందని ఎంక్వైరీ చేసేవాళ్ళు ఉంటారు. జెన్యూన్గా. ఎట్లయితే పండుకో కులం మతం లేదో నీకు కూడా లేదు బాబు. ఉందనుకుంటే అది నీకు ఎవరో చెప్తే తెలిసింది. ఇప్పుడు చిన్నగా ఉన్నప్పుడు నేను అడవిలో విసిరేసిన, నీది ఎవరో నీకు ఎట్ట తెలుస్తుంది? కానీ అప్పుడు నీకు ఆకలి ఉంది, అప్పుడు నీకు నిద్ర ఉంది. అవి అందరికీ ఎక్కడున్నా, ఏ ఊర్లో ఉన్నా, నీకు జ్ఞానం ఉన్నా లేకపోయినా, బుద్ధి ఉన్నా, ఏమున్నా లేకున్నా ఉన్నాయి. అప్పుడు ధ్యానం ఉంది, సహజ ధ్యానం. ఒకవేళ నిజంగా అడవిలో వదిలేస్తే, నీకు ఎవ్వరు లేకపోతే, నువ్వు జస్ట్ ఏదో తినేసి హాయిగా కూర్చుంటావు. నీకే ఆలోచనలు ఉండవు. సహజ ధ్యానం ఉంది. మనిషి మర్చిపోయింది, అది వేరే సంగతి. మనిషికి ఏదో ఎప్పుడు ఎంగేజింగ్ ఎలిమెంట్ కావాలి. అందుకని అది చాలా ఏమంటారు, చిన్నపిల్లల విషయం. అది వెరీ సూపర్ఫిషియల్. వాళ్ళు ఎప్పుడు చర్చించినా పుస్తకం ఆధారంగా చర్చించవలసింది. అలాంటప్పుడు వాడు ఆల్రెడీ చెప్పేస్తున్నాడు నేను మారనని. వాడు వచ్చింది నిన్ను మార్చడానికి. వాడు ఆలోచించడం మొదలు పెడితే కదా వాడు మారేది, లేదా అవును కరెక్ట్ తప్పని చెప్పేది. ఒక్కటి గుర్తుపెట్టుకో, ఎవరెవరైతే నిజంగా చదువుతారో వాళ్ళందరూ వదిలేయాల్సిందే. నిజంగా చదివితే వదిలే, నమ్మకాన్ని వదిలేసి చదివి చూడు అసలు ఏముంది అందులో. అసలు నీ బుర్ర నీకు సరిపోదా? ఇంకెవడో నీకు చెప్పాలనా ఎలా బతకాలి, ఎలా ప్రేమించాలి? ఎవడో చెప్తే తప్ప తెలియదా నీకు? కానీ అంట తెలియదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచే మనిషిని అన్ఇంటెలిజెంట్గా, డిపెండెంట్గా మార్చేస్తుంది ఈ సమాజం. కొందరు తప్పించుకుంటారు నాలాంటి వాళ్ళు. నా చుట్టూ అందరు అటువంటి వాళ్ళు ఉన్నా సంహవ్ ఐ ఎస్కేప్డ్. ఇది ఎలాంటిదంటే, ఒకడు 50 ఏళ్ళు బతికాడు, 100 ఏళ్ళు బతికాడు, ఏం సాధించలే. వాడికి ఒక అవార్డు రాలే, డబ్బు సంపాదించలే, ఏం చేయలే, ముంబైలో బతికాడు. తనకి 80వ సంవత్సరం 90వ సంవత్సరము రూపాయి జమ చేసి అందరి దగ్గర అడిగి, నేను ఒక పెద్ద పార్టీ ఇద్దాం అనుకుంటున్నా,
నా జీవితంలో ఒకటే పార్టీ. ఎందుకంటే నేను మళ్ళీ ఒక నెక్స్ట్ ఇయర్ చచ్చిపోవచ్చు, నా శరీరం అయిపోయింది, జీర్ణం అయిపోయింది, శిథిలం అయిపోయింది. ముసలోడు కదా అని అందరు ఇచ్చారు. జమ చేశాడు బాగానే 10 లక్షలు జమ చేసి పెద్ద పార్టీ ఇచ్చాడు. అందరూ ఆశ్చర్యపోయారు, అసలు వీడు ఇంత పెద్ద పార్టీ ఇచ్చాడు నా కొడుకు, వీడు అసలు జీవితంలో ఏం సాధించలే, ఒక పుస్తకం రాయలే, ఒక డబ్బు సంపాదించలే, పిల్లల జీవితాన్ని మెరుగుపరచలే, అసలు ఎందుకు ఇంత ఆనందంగా ఉన్నాడు. అప్పుడు స్టేజ్కి అతను చెప్పిన మాట ఏంటంటే, అసలు నేను బతుకుండడమే మిరాకిల్. నేను ఎన్నో రోజులు తాగి రోడ్డు మీద పడ్డా, ఒక్క లారీ కూడా గుద్దలేదు నన్ను. నేను ఎవడెవడో ఇబ్బంది పెట్టినా ఒక్కడు చంపలేదు నన్ను. నేను ఒక్కోసారి చీకటి రాత్రులు ఇప్పుడు నడుచుకుంటూ పోయినా ఎవడన్నా కిడ్నాప్ చేయి. నేను కొన్నిసార్లు అడవి మార్గంలో నడిచిన ఒక్క పులి నన్ను నా మీద దాడి చేయాలి, ఒక్క పాము గరవలే, నా పక్కోళ్ళని కలిసినాయి, నా పక్కోళ్ళు చచ్చిపోయారు. నేను బతుకుండడం మిరాకిల్ రా బాబు. అసలు నేను ఏదో సాధించకపోవడం కాదు. 90 years ఇంత కాంప్లికేటెడ్ వరల్డ్లో, ఇన్ని ట్రాఫిక్ల మధ్య, రోగాల మధ్య, పొల్యూషన్స్ మధ్య, ఇంతమంది దుర్మార్గుల మధ్య, దొంగల మధ్య, పులుల మధ్య నేను బతుకున్న చూడు, అది చాలా బాగుంది. అది నేను గుర్తించిన. సో అట్లా బతుకుండు, సజీవం ఉండు. నువ్వు ఏదో చేస్తేనే సెలబ్రేట్ కాదు. ఆకలేంది పండగ చేసుకో, మంచి వంట చేసుకొని తిను, నిద్ర వచ్చింది హాయిగా మంచి పరుపేసుకొని పడుకో, ప్రపంచాన్ని మర్చిపో. ఎవడో వచ్చాడు, వాడు కొంచెం దుర్మార్గుడైనా సరే ఇంకోసారి అట్లా చేయకు సరేనా అని చెప్పి మళ్ళీ కలుపుకోపో. అయినా కొనసాగిస్తున్నాడా, వాడి మనసులో ద్వేషించకుండా దూరం పెట్టు. మనం చెడిపోవద్దు. సో ఆధ్యాత్మికత అంటే రెండే, నమ్మకాన్ని ఆధారం చేసుకుంటే మతము, నమ్మకాలు లేకపోతే అది నిజమైన ఆధ్యాత్మికత. నమ్మకం ఉంటే సింపుల్ డివైడ్ చేసి చూడు అంతే. నమ్మకాలు ఉన్నాయా, అయిపోయింది. వాడు ఒక పుస్తకాన్ని పట్టుకోండి, వాడు నమ్ముతున్నామంటే నీకు బుర్ర పనిచేస్తలేదని. నిజంగా జీవితాన్ని అర్థం చేసుకోవాలి, నమ్మకాన్ని వదిలేసారు. వాళ్ళు చేసిర్రు, నమ్మకం ఎందుకు? అట్లాంటి వాళ్ళు స్పష్టంగా చెప్పారు, మానవ సేవనే మాధవ సేవ, బాత్కథం. స్వర్గం అనేది ప్రాంతంలో లేదు, నా మనసులో ఉందని చెప్పింది కొందరు. నేను కూడా చెప్తున్నా, స్వర్గం ప్రాంతంలో లేదు. ప్యారిస్లో ఉండు, ప్రపంచంలో బెస్ట్ ప్లేస్లో ఉండు, నీ దమాక్ బాగాలేదు, ఏం చేస్తావు? నీ మైండ్ బాగుంది, అడవిలో ఉండి బాగుంటుంది. చెత్తకుండి పక్కన వేశారనుకో, 3 రోజుల చీపురు గీపురు తెచ్చుకొని మొత్తం క్లీన్ చేసి చిన్న ఉద్యానవనం తయారు చేయొచ్చు. స్వర్గం అంటే నీ మనసు బాగుండడమే. నరకం అంటే అన్నీ ఉన్నా నీ మనసు బాగుండకపోతే నరకప్రాయంగా వస్తుంది. అందుకని అవి ఎక్కడో ఉన్నాయనేది రాంగ్ ఇంటర్ప్రిటేషన్, అది ఈ క్షణంలోనే ఉన్నాయనేది రైట్ అండర్స్టాండింగ్. సో ఏ నమ్మకాలు లేనివాడు వర్తమానంలో జీవిస్తాడు, నమ్మకం ఉన్నవాడు ఎప్పుడు భవిష్యత్తులో జీవిస్తాడు. వాడికి ఒక హోప్ ఉంటుంది. పోతే ఒకవేళ మనసు అనేది ఉందనుకో, ఈ సోకాళ్ళు నమ్మే బ్యాచ్ అందరికీ చిన్న ప్రశ్న ఆలోచించుకోండి. నీ మనసుతో పాటే అక్కడికి వెళ్తే అక్కడ కూడా గొడవలు అవుతాయి. ఇంకా నీ మనసు నీకంటే ధనికుడు వస్తాడు, నీకంటే బీదవాడు వస్తాడు, అందులో నీ ప్రొటెస్టెంట్లు వస్తారు, క్యాథలిక్స్ వస్తారు, పాస్టర్లు వస్తారు, పోప్ జాన్ పాల్ కూడా వస్తాడు. అక్కడ కూడా బిల్డింగ్స్, అపార్ట్మెంట్స్ వేరే వేరే ఉంటాయి. ఇక్కడ ఏముందో అక్కడ అది ఉంటుంది. మనసు అనేది లేదనుకో, పోప్ ఎవడో తెలియదు, పాస్టర్ ఎవడో తెలియదు, నువ్వెవడో తెలియదు, అసలు అదేందో కూడా తెలియదు నీకు, మనసు అనేది లేకపోతే. సో నువ్వు డిక్లేర్ చేయి, నువ్వు స్వర్గం అనుకుంటున్నది విత్ మైండా ఆర్ వితౌట్ మైండ్. వితౌట్ మైండ్ అంటే అంత బాధకత్తం లూప్ అది. విత్ మైండా ఇక్కడ ఏముందో అక్కడదే ఉంది. పోనీ ఇక్కడున్న మైండ్ అంతా రిఫైన్ అవుతుందా? రిఫైన్ అయితే అసలు మైండే ఉండదు. ఆశ్చర్యం అది. అందుకని నా దృష్టిలో చాలా నేను నవ్వుకుంటాను. నాకేం కోపం కూడా రాదు, నాకు జాలి కూడా కలగదు. మీది ఎక్కడ సార్? కరీంనగర్ సార్ మీది? లేదు, ఎక్కడ ఉంటే అక్కడే ఉన్నది. ఓకే. అంటే అది వ్యవహారం కోసమే ఒక ఊరి పేరు చెప్పడం తప్ప, ఈ భూమంతా ఈ ఆనుకున్న ప్లేస్ నాది. నా ముడ్డి ఆనింది చూసినా, ప్రస్తుతం అది నాది. నడుస్తున్నప్పుడు కాళ్ళు ఆనుకున్న ప్లేస్ నాది. అంటే దాంతో అసోసియేషన్ ఉంది. అంతకు మించి దేంతోనూ ఏ సంబంధం లేదు. ఇది ఎవరికో చెప్పించడానికో లేదా ఒప్పించడానికో చెప్తున్న మాట కాదు, సత్యం ఇది. అలాగని ఇదే సత్యం అని నేను ఎవరిని ఒప్పించాను. నాకు అసలు ఆసక్తే లేదు.
మీ టైమింగ్స్ ఏమైనా పెట్టుకుంటారా సార్? ఇట్లా ఈ టైంకి ఇట్లా చేయాలి ఇట్లా? ఓవరాల్గా చేస్తాను, అటు ఇటు ఖచ్చితంగా. ఇప్పుడు ఒక అర్ధగంట క్రితం తిందాం అనుకున్నా, ఒక గంట తర్వాత తిన్నా ఏం కాదు తెలుసుకున్నా నేను. ఎందుకు? నువ్వు లేటుగా తింటే ఇంకా మంచిది, అసలు తినకపోతే ఇంకా మంచిది. ఒక 2 రోజులు ఫుడ్ మానే, చాలా మంచిది. శరీరం తను తాను సరి చేసుకుంటుంది. నీ కంటి చూపు మెరుగైదు తెలుసా? మనిషి తెలియదు. తిని 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 గబ్బులేసిపోతున్నాడు. తినకుండా ఉండు అసలు. ఇదొక్కటి నేను ఇంకా చేయవలసింది పరిపూర్ణంగా. ఆహార నియమం అన్నది నేను త్వరలో అనౌన్స్ చేస్తాను. అదే ఒక వీడియో కూడా పెట్టారు కదా, సోరకాయ ఏదో సంథింగ్, ఏదో వాటెవర్, బట్ బాగుంటుంది. నేను ఇప్పుడు అదొక్కటి నేను డిక్లేర్ చేస్తాను. డిక్లేర్ చేసినాక ఒక ఫుడ్ ఛానల్ పెడతా. నేను ఒక సపరేట్ కిచెన్ తయారు చేసుకుంటా. ప్రతిరోజు కొంచెం తినాలి, రైస్ గీస్ వాటెవర్. మిగతాదంతా మేక బతుకు అనమాట. పళ్ళు, కూరగాయలు. అసలు ఆలోచించనే వద్దు ఆరోగ్యం గురించి, అదే నిజమైన ఆరోగ్యం. తర్వాత నిరంతరం బాడీని కండిషన్లో పెట్టుకోవాలి. రకరకాలుగా కూర్చోవాలి, రకరకాలుగా మాట్లాడాలి, రకరకాలుగా పడుకోవాలి. యూ షుడ్ టెస్ట్ యువర్ బాడీ ఇన్ ఏ పాజిటివ్ వే. అంటే ఎట్లా కూర్చుంటే హాయిగా ఉంటుంది, ఒకటిలా కూర్చోక అలవాటు అవుతుంది బాడీకి. ఒకదాన్ని అలవాటు చేయకు, అన్నీ అలవాటు చేయి బాడీ. అన్నీ అలవాటు. ఉదాహరణకి ఎక్కడో ఇప్పుడు ఎప్పుడైనా ఇట్లా కూర్చొని ఒక బుక్ అంతా చదువు, ఇట్లా కూర్చొని 2 hours. ఎప్పుడన్నా సినిమా చూస్తావు కదా, ఇట్లా కూర్చొని సినిమా చూడు. నెక్స్ట్ నువ్వు ట్రైన్ జర్నీ చేసినావు, చాలా దిక్కుమాల సిచ్యువేషన్, నీకు సీట్ దొరకలే, అవి కూర్చోవచ్చు. నీకు అలాంటి తెలుసు అది రహస్యం. సో తక్కువ తిని బతుకు ఓ వారం రోజులు. ఎప్పుడన్నా టైం బాగాలేదు, నీకు నిజంగా ఫుడ్ దొరకలేదు, తక్కువ తిని బతకడం ఎలాగో తెలిసిపోయింది. తక్కువ డబ్బుతో బతుకు, తక్కువ మాట్లాడి బతుకు, సింపుల్గా బతుకు. ఇవన్నీ ముందే ట్రై చేసి చూడు. ఎప్పుడో కదా, నేను చేస్తా కాబట్టి చెప్తున్నా. నేను చేశాను తక్కువ డబ్బుతో. కరోనా రాకముందు నేను చేసిన ఒక ప్రయోగం, తర్వాత కూడా చెప్దాం అనుకున్నా, ఊరికి రాసి పెట్టుకుంటా. అదేంటంటే, ఇది మనము ఇప్పుడు చాలామంది ఇప్పుడు యూత్ ఉన్నారు కదా సార్, ఎవరికి కరెక్ట్ ఇంగ్లీష్ మాట్లాడ రాదు. అది మన సంబంధం లేదు సార్, మీరు నేర్చుకోండి. నేను అంటుంది అసలు వేరే వాళ్ళ చర్చ సమయం వృధా. ఒక్కటి అంటే మీ ఉపయోగం లేదు, మీరు నేర్చుకోండి. ఇప్పుడు వేరే వాళ్ళు వచ్చి మీ గురించి చెప్తారు ఇట్లనే, మీకు ఇంగ్లీష్ వస్తుందా బాగా? మరి మీరెందుకు వేరే వాళ్ళ గురించి చెప్తున్నారు? మనకెందుకు? మీరు అంటే మీ ఛానల్ నేను చెప్పాను, నేను ఆల్రెడీ డిక్లేర్ చేసిన కదా, నేను పెట్టను మాత్రమే. కరోనా రాకముందు వచ్చిన ఫుడ్ ప్రయోగం ఏంటంటే, ఒక రోజు నాకు ఐడియా వచ్చింది, అసలు తక్కువ ఫుడ్తో అసలు బతికి చూద్దామని ఒక ప్రయోగం చేసిన. 21 days పొద్దున్న లేస్తానే ఒక ఇంత దాంట్లో వాటర్ పోసి ఈ రాగి పొడి, అంటే ఒక 2-3 రోజుల్లో తినే పదార్థాన్ని నేను 21 రోజులు తిన్నా. 21 రోజులు అంటే ఇంత రాగి పిండి వేసి దాన్ని జావ కాసి ఇంకా రోజంతా అదే ఫుడ్ అంతే. పొద్దున్న 2 గ్లాసులు, మధ్యాహ్నం రాత్రి 2 గ్లాసులు బతుకుతాం. ఇది అసలు వేరే, ఇప్పుడు నాకు వేరే ఆప్షన్ లేదు. నువ్వేం చేస్తావు? నేను లేదనుకొని అట్లా ఉన్నా. ఓకే. ఆశ్చర్యం ఏంటంటే బాగుంది, అసలు బాగుంది. ఈ అమ్మాయి తిండి పాడగల, ఈ తిండి చంపినంత మనిషిని ఏది చంపుతలేదు. సేమ్ ఎనర్జీ సేమ్ ఉందా సార్? ఇంకా బాగుంటుంది. నీకు ఎనర్జీ రావాలంటే ఈట్ లెస్. చాలామంది అనుకుంటారు తింటే ఎక్కువ శక్తి వస్తాను కాదు, తినడం వల్ల ఆ తిన్నది అరిగించుకోవడానికి నీ శక్తి అంతా వేస్ట్ అయిపోతుంది. అర్థవంతమైన ఫుడ్ కొంచెం తిను చాలు. అన్ని సమపాళ్ళలో వచ్చిన బౌల్ తయారు చేసుకో, క్యారెట్, ఓ కీర, 2 పాలకూరాకులు, ఇంత అల్లం ముక్క, ఇంత మిరపకాయ ముక్క, ఆ తర్వాత ఇట్లా కొంచెం ఒక 10-15 వెరైటీస్ ఆఫ్. నీకు తిన్న అర్ధగంట కడుపు ఖాళీ అయిపోతుంది. నీ చెట్టు కూడా స్మెల్ రాదు తెలుసా? ఓకే. అస్సలు. ఉదాహరణకి ఇంట్లో ఉన్న చెట్టు వేయడం అనుకో, ఏ స్మెల్ ఉండదు. మనకు ఎందుకు స్మెల్ వస్తుందంటే, సేమ్ క్యారీ బ్యాగ్లో మనం ఫంక్షన్ అయిపోయిన తర్వాత క్యారీ బ్యాగ్లో వేస్తాం మొత్తం, అది ఒక 24 hours స్మెల్ వస్తుంది చూసినా. ఇది కూడా క్యారీ బ్యాగే, అంత దాంట్లో అదేసి ఇదేసి అది మొత్తం అసలు లోపి అంతా స్మెల్ కూడా. సరే, మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ ఏంటంటే, నేను ఆలోచించి మాట్లాడట్లేదు.
నేను మాట్లాడుతున్నప్పుడు దానికి సంబంధించిన విషయాలన్నీ అట్లా నా మనసులో వచ్చి నిలబడతాయి. అట్లా నేను వాటిని అన్బయాస్గా చెప్తాను. ఇప్పుడు నువ్వు క్రిస్టియానిటీ గురించి అడిగితే నేను చెప్పేసి ఆలోచించలేను, కానీ పూర్తి ఎరుకలో మాట్లాడినా. నేను వాళ్ళని ఏం ద్వేషిస్తలేను, వాళ్ళని నిందిస్తలేను. బట్ వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. నమ్మకం ఉన్న చోట సత్యం లేదు, సత్యం ఉన్న చోట నమ్మకం ఉండదు. తెలిస్తే నమ్మకం లేదు, నమ్మకం ఉంటే తెలిసే అవకాశం లేదు. మనసుందా స్వర్గం లేదు, మనసు లేదా స్వర్గం అని తెలియదు. ఆలోచించుకోండి రా బాబు. అంటే నువ్వు జస్ట్ నిన్ను నువ్వు నమ్ముతలేవు, యు ఆర్ బిలీవింగ్ ఇన్ సంథింగ్. డెడ్ ఎండ్ అది. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు అనుకునేదే ఉంటుందన్న గ్యారంటీ ఏమాత్రం లేదు. అసలు నువ్వే ఇప్పుడు నీ మనసే పోయిన తర్వాత, నీ శరీరం పడిపోయిన తర్వాత నువ్వెవడో నీకు ఎట్ట తెలుస్తుంది? నువ్వెవడో నీకు తెలియనప్పుడు అంతే. చిన్నపిల్లవాడిని ప్యారిస్లో ఉంచినా, స్వర్గంలో ఉంచినా, వాడు నోట్లో వేలు పెట్టుకుని ఆడుకుంటాడు అంతే. వాడికి తెలియదు కదా. ఇప్పుడు నీకు మనసు ఉంది కాబట్టి ఇది నాదని, ఇది ఐఫోన్ అని తెలుస్తుంది. అసలు రీసెంట్ ఒక చిన్న చర్చ జరిగింది. ఎవరో ఇట్లాగే ఆ పాస్టర్ని ఎవరినో అడిగారనమాట, స్వర్గం ఉంటుందా అంటే ఉంటుంది, మరి ఐఫోన్ ఉంటుందా? ఇక్కడ నాకు ఐఫోన్ అలవాటు అయింది. నాకు ప్రపంచంలో ఉన్న అప్సరస పక్కనున్న నాకు అక్కర్లేదు, అక్కడ గొప్ప ఫుడ్ ఉందని నాకు అక్కర్లేదు, ఐఫోన్ ఉంటే చాలు. నేను చెప్తున్నా, ఏ రోజైతే ఈ స్వర్గం అనే కాన్సెప్ట్ తయారు చేసిరో ఆ రోజు కనుక ఐఫోన్ ఉంటే అది కూడా ప్రస్తావన ఉండేది. ఇంతకంటే బెస్ట్ ఫోన్ అని రాయబడి ఉండేది. అప్పుడు వాళ్ళకున్న అందుబాటు దాంట్లో బెస్ట్ అక్కడ ప్రజెంట్ చేసారు అంతే. కానీ అక్కడ పోయిన తర్వాత వాళ్ళకంత ఇంటెలిజెన్స్ లేని వ్యక్తులు కాబట్టి వాళ్ళు సరిగ్గా చెప్పలేకపోయారు. అది గొప్ప పరికల్పన ఏం కాదు, చాలా సూపర్ఫిషియల్. ఒక 6వ తరగతి పిల్లవాడు సినిమా స్క్రిప్ట్ రాసినట్టు ఉంది. మంచి విషయాలు ఉన్నాయి, ఆ మంచి విషయాలు మనకు కూడా తెలుసు. నేను అంటున్నది నీకు తెలుసు. ఇప్పుడు ఒక వ్యక్తిని కొట్టొద్దని నీకు తెలియదా? ఒక వ్యక్తిని బాధ పెట్టొద్దని ఒక పుస్తకం చదివితే తప్ప నీకు తెలియదా? టూ మచ్ ఉంది భయ్. ఉండేది ఎక్కడ? నేను ఇక్కడ మెట్టు కూడా దగ్గర. ఓకే, అయిందా భోజనం అనేది? కాలేదు. సరే, అందుకని నేను ఆలోచిస్తలేదు. నేను ఏదైనా పని చేస్తే పని గురించి ఆలోచిస్తా. ఇప్పుడు మనం కర్రీ చేయాలంటే ఆ కర్రీకి కావాల్సిన ధనియాల పొడి అది ఇది అన్నీ తీసుకుంటాం కదా. అట్లా నేను మాట్లాడే అంశాన్ని బట్టి నేను చేసిన అధ్యయనము, నాకున్న వ్యక్తిగత అనుభవాలు, లేకపోతే నా అబ్జర్వేషన్స్, ఇట్లాంటివన్నీ అక్కడ వచ్చి లైన్లో నిలబడతాయి అన్నమాట. అవి ప్రశ్న అనుకోగానే వచ్చి నిలబడతాయి. నేను జస్ట్ ఒకదాని తర్వాత ఒకటి పూసగుచ్చి అట్లా ప్రజెంట్ చేస్తా. నాకు ఎప్పుడైతే సమగ్రంగా చెప్పాను అని నాకు తెలుస్తుంది. ఇప్పుడు వంట అయితే స్టవ్ బంద్ చేస్తాం కదా, అట్లా నాకు అనిపిస్తుంది నేను చెప్పాలనుకున్నది పరిపూర్ణంగా పూర్తయింది. ఎదుటి వ్యక్తికి అర్థమైందా లేదా అన్నది ఎప్పుడు ఆలోచించాను. ముందు నేను సమగ్రంగా చెప్తాను. ఎలాగో రికార్డింగ్ ఉంది, వాడు అర్థం కావాలంటే మళ్ళీ వింటాడు, ఏం గాలికి పోదు. అది విషయం, అది విషయం. సో ఇప్పుడు నిర్వాణ షట్కం అనే పుస్తకాన్ని రాస్తున్నా. నాకు ఎందుకు మళ్ళీ 2 రోజుల నుంచి ఐఎమ్ రైటింగ్ హోల్ డే. అంటే నేను అప్పుడు అర్ధగంట ఇప్పుడు కూడా రాస్తూ ఉంటాను అన్నమాట. ఊరికే, దెర్ ఇస్ నో రీజన్, ఊరికే. ఈ మధ్యలో మళ్ళీ ఏమన్నా వెళ్ళేది ఉన్నదా సార్? మరి అది కూడా స్పాంటేనియస్గా నిర్ణయం తీసుకోవాల్సిందే. అప్పటికప్పుడు వెళ్తాను, తిరుగుతాను. ఇంకా నెక్స్ట్ ఒక 10-15 సంవత్సరాలు అడపదడపు తిరుగుతాను. అరుణాచలం ఏమైనా వెళ్ళేది ఉన్నదా సార్? వెళ్తాను, ఫిబ్రవరిలో వెళ్దాం అనుకుంటున్నాను. అప్పుడు మళ్ళీ సేమ్ అట్లా తెలియదు నాకు, ఎప్పటికప్పుడే. నాదొక సంస్థ అనుకో, 5 days ముందు చెప్తారు కదా. తప్పకుండా చెప్తా. అంటే నేను ఏమంటుందంటే, సంస్థ అనుకో ప్రణాళిక ఉంటుంది, వ్యక్తికి ఏం ప్రణాళిక ఉంటుంది. రెండోది, నేను ఏదో సాధించాలనుకుంటే నేను ప్లాన్ చేసుకోవాలి. నన్ను గుర్తిస్తే ఏంది, గుర్తించకపోతే ఏంది, నాకు నమస్తే పెడితే ఏంది, అసలు ఒకరి దిక్కు చూడండి. ఇప్పుడు ఒకరి దిక్కు చూస్తేనే కదా వాడు ఏం చేస్తున్నాడో తెలిసేది. అసలు నేను ఎవరి దిక్కు చూడను. నా యొక్క పూర్తి దృష్టి నా కదలిక మీద, నా పని మీద ఉందంతే. నా స్థితి ఇంపార్టెంట్, ఫేమస్ అవ్వడం అంతే. నా దృష్టిలో టైం వేస్ట్ అది. నేను చూస్తే 1,00,000 మంది గుర్తిస్తున్నాను అనుకో, నీ దమాకంతా ఖరాబ్ అవుతుంది. నువ్వు బయటకు పోవాలంటే పోలేవు, అడుగడదు వాడు పట్టుకోవడం అనుకో, నీకు యాక్చువల్ ఇంట్రెస్ట్ బిగుతుంది. అసలు నేను చెప్తున్నా 100% ఏ సెలబ్రిటీకి అభిమానులు అంటే ఇష్టం ఉండదు. నటిస్తారు అట్లా. అభిమానులను ఇంటికి పిలుచుకో, కొరికి చంపేస్తారు అభిమానులు.
అందుకే చాలా దూరం పెడతారు. బాక్సర్స్ ఎందుకు? అరే అభిమానులు ఇష్టమైతే ఓన్లీ అంతే, ఐ లవ్ యూ ఆల్ అంటే అది వీళ్ళు అరుస్తారు. ఇక్కడి నుంచి అక్కడ రూపాయి పోదు, వాడి టైం బర్బాద్ చేసుకొని వీడికి ఏమి రాదు. నా దృష్టిలో ఫేమస్ అవ్వడం అనేది శుద్ధ దండగా. ఏదైనా సాధించాలి, నా పేరు నిలబడాలి, నేను చచ్చిపోయిన తర్వాత నాకు శిలా విగ్రహం పెట్టుకోవాలి, అట్లాంటి వాడు చేసుకోవాలి. అసలు సత్యం వేరే ఉంది, అంతే సూపర్ఫిషియల్ అది. అలాంటి వాళ్ళకి నేను కాదన్ను, మాకొద్దు. ఒకవేళ ఎవరన్నా ఇప్పుడు నువ్వు నన్ను గుర్తించావు అనుకో, అది నీ గ్రేట్నెస్ తప్ప నేను కోరుకోలే, అందుకని నాకు అంటుకోదు అది. ఇప్పుడు ఒక 10 మంది నన్ను పొగిడినా నాకు ఏం చంచలం ఉండదు. ఎందుకో తెలుస్తుంది, వాళ్ళకి ఏదో నచ్చి పొగుడుతున్నారు, నేను మామూలుగానే ఉన్నాను. వాళ్ళలో ఉండాల్సింది ఏదో నాలో చూసుకున్నారు ప్రాబబ్లీ, దాన్ని వాళ్ళు పొగుడుకుంటున్నారు, నన్ను కాదు.